హలో గైస్, ఈరోజు పటాన్చేరులో పని అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చాము. అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరం కలిసి వచ్చామన్నమాట. నైట్ డిన్నర్కి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. హోటల్ ప్యాలెస్ 2 అని చెప్పేసి ఈ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట, రెస్టారెంట్కి. సో ఇక ఇదంతా లోపలంతా చాలా చాలా బాగుంది. వ్యూ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఆంబియన్స్ టూ గుడ్ ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఇంకా ఫుడ్ అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాము. ఇటువైపు రావడం ఫస్ట్ టైము, ఈ హోటల్కి రావడం ఫస్ట్ టైం. అండ్ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో ఏంటో చెప్తాను ఈ వీడియోలో. సో దీన్ని చూస్తేనే బిల్ అదిరిపోతుందని ముందలే అనుకున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే కష్టపడిపోతున్నారు, ఏం ఆర్డర్ చేద్దాం ఏంటి అని చెప్పేసి. మేము ఇంకా మా పెద్ద బావగారు వాళ్ళంతా సిట్టింగ్ అంతా అరేంజ్ చేసుకున్నారు, ఫ్యామిలీతో కలిసి కూర్చునేటట్లు. అట్లాగా ఇంకా అందరం డిసైడ్ అయ్యి, ఇంకా మా మనీకి ఎప్పటి నుంచో మటన్ బిర్యానీ తినాలని అనిపిస్తుంది, అది కుదరట్లేదు. ఫైనల్గా ఈరోజు సెట్ అయిపోయిందనమాట. ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం, అందరం మటన్ బిర్యానీ తిందామని చెప్పేసి. సో దానికి ముందర స్టార్టర్స్ అయితే డ్రాగన్ చికెన్ అండ్ తందూరి చికెన్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా వీళ్ళు వెజిటేరియన్ తినేవాళ్ళు పన్నీర్ టిక్కా అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నారు అనమాట. సో నేనైతే చికెను వెజ్ నాన్ వెజ్ రెండు టేస్ట్ చేశాను. సో నాట్ గుడ్, అంతగా అనిపించలేదు. స్టార్టర్స్ బెటరే, బట్ ఇక బిర్యానీ విషయానికి వచ్చేసరికి నాట్ గుడ్ అనిపించింది. నాకైతే లక్కీగా బోన్ పీస్ వచ్చిందనమాట మటన్లో. నేనైతే మనీకి త్యాగం చేసేసాను, ఎందుకంటే మనీకి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో తనకి ఇచ్చేసాను అనమాట. తను చూడండి, సైడ్ పిన్ ఒక్కటే తక్కువ, ఇంకా అలా తింటున్నాడు. ఇంకా తర్వాత మా హేమగాడు అయితే తినడం తక్కువ తాగేది ఎక్కువ అన్నట్టు వాటరే ఎక్కువ తాగుతున్నాడు. ఇంకా అలా మా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్నాము, మాట్లాడుకుంటా తింటా. చాలా టైం అక్కడే స్టే చేసామన్నమాట. సో అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సక్సెస్ఫుల్గా బిల్ అయితే కూడా రీజనబుల్గా అనిపించింది. ఫ్యామిలీతో ఓకే, అంత ఎక్కువగా అనిపించలేదు అనమాట. అంతే, ఇంకా ఈ డేని ఈ నైట్ని మా ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేశాను. బయటకు వచ్చి చూస్తే వర్షాకాలం వచ్చేసింది. అప్పుడే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి. బాయ్.